ప్రపంచం మొత్తం సోషల్ మీడియా చుట్టూ తిరుగుతోంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌దే ఇప్పుడు కొత్త రాజ్యం అన్నమాట. ఈ టైంలో చైనా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పై కొరడా జులిపిస్తోంది. ఎవరైనా సరే ప్రొఫెషనల్ డిగ్రీస్ లేకుండా హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ లేదా ఫినాన్స్ ఈ రంగాల్లో మాట్లాడితే వాళ్ళపైన విపరీతమైన ఫైన్‌లు వేయబోతోంది చైనా. ముఖ్యంగా దాదాపు 1,00,000 యువాన్ల ఫైన్ అన్నమాట. అంటే $14,000 మనం చూస్తే కనుక ఇది దాదాపు 12, 13 లక్షల రూపాయలు అన్నమాట మన ఇండియన్ కరెన్సీలో. సోషల్ మీడియా జనరల్‌గా మనం చూస్తే భారతదేశంలో కూడా ఎవరైనా సరే ఆ రంగంలో నిష్ణాతులు కాకపోయినా సెల్ఫ్ థాట్ ఎక్స్పర్ట్స్ అయిపోతున్నారు. వాళ్ళకి వాళ్ళు నేర్చేసుకుని ఏది పడితే అది చెప్తున్నారు. ప్రజల్ని మిస్‌లీడ్ చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, యాడ్స్ ఇలాంటివన్నీ కూడా బాగా పెంచేశారనమాట. దీంతో ప్రజలు ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి. ఈ టైంలో ఎక్స్‌పర్టైజ్ లేకుండా ఉదాహరణకి హెల్త్ కేర్ అనుకోండి. ఇలాంటివి తాగితే మంచిది, ఇలాంటివి చేస్తే మంచిది, లేదా ఇది చేస్తే మీ తలకి హెయిర్ గ్రో అవుద్ది, ఇది తాగితే మీ మొఖం గ్లో అవుద్ది. ఇలా చెప్పేవాళ్ళు చాలా మంది బయలుదేరారు. అంతేకాదు ఫినాన్స్ కూడా వాళ్ళకి తెలియని రంగంలో అడ్వైజెస్ ఇస్తున్నారనమాట. దాంతోపాటు ఎడ్యుకేషన్‌లో కూడా ఆ సబ్జెక్ట్‌లో నిష్ణాతులు కాకపోయినా సరే ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడేస్తున్నారు. ఇట్లా చాలా మంది సోషల్ మీడియాలో ఈ కంటెంట్ ఇదంతా ప్రమోట్ చేసుకుంటూ బతికేస్తున్నారనమాట. ఈ మధ్య మనం చూస్తే గనక ప్రపంచంలో కొత్త ప్రొఫెషన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అన్నమాట. ఇది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. చైనాలో చూస్తే గనక దీన్ని వాంగ్ హాంగ్ ఎకానమీ అంటున్నారు. అంటే ఇంటర్నెట్ సెలబ్రిటీ ఎకానమీ అన్నమాట. ఎవరైతే ఇంటర్నెట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళు చాలా మంది దగ్గర డబ్బులు తీసుకుని ఈ రకరకాల రంగాల్లో అడ్వైస్ ఇవ్వడం మొదలెడతారనమాట. ఈ కార్ బాగుంది, ఈ లిప్‌స్టిక్ బాగుంది, లేకపోతే ఈ యొక్క కాస్మెటిక్ బాగుంది, లేకపోతే ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టండి. ఇలా చాలా అడ్వైజెస్ ఇస్తా ఉంటారనమాట. కొన్నిసార్లు సోషల్ మీడియా కంటెంట్ లైవ్ స్ట్రీమింగ్‌లో వెళ్ళిపోతుంటది. ఈ కామర్స్ సేల్స్ చేస్తా ఉంటారు. బ్రాండ్ ఎండోర్స్‌మెంట్స్ చేస్తా ఉంటారనమాట. ఉదాహరణకి మ్యాగీ నూడిల్స్ బాగుంటాయి అని చెప్పి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చేసి ఎండోర్స్ చేస్తా ఉంటారు. లేకపోతే ఈ పలానా జ్యువెలరీ బాగుంటుందని చెప్పి ఇంకొకళ్ళు చెప్తా ఉంటారనమాట. అండ్ ఫ్యాన్ డొనేషన్స్ వీళ్ళు చెప్పేదానికి చాలా డొనేషన్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉంటారు. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్, అడ్వర్టైజ్‌మెంట్ ఇవన్నీ ఆన్‌లైన్ రీటైల్ ఇదంతా కూడా చైనాలో విపరీతంగా పెరిగిపోయిందనమాట. ఇదంతా కూడా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎక్కువగా చేస్తున్నారు. చైనాలో పెద్ద పెద్ద ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. ఉదాహరణకు మనం టిక్‌టాక్ అంటుంటాం కదా! చైనాలో డోయిన్ అని ఒకటుంది. అదేవిధంగా వేబో అని, తావో లైవ్ అని చెప్పి ఇలా రకరకాల ఛానెల్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారనమాట. ఇదక్కడ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎకానమీగా మారిపోయిందనమాట. ఇంటర్నెట్ అడ్వర్టైజ్‌మెంట్ కానీ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సింగ్ గానీ ఇదంతా చూసి చైనా గవర్నమెంట్ దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మిస్‌లీడింగ్ ప్రమోషన్స్ కానీ, మిస్‌ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ, అనెథికల్ బిహేవియర్ కానీ, లేదా యూత్ బిహేవియర్‌ని, యూత్ కల్చర్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని పక్కదోవ పట్టించడం కానీ, ఇవన్నీ సోషల్ మీడియా ద్వారా జరుగుతున్నాయి కాబట్టి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరికైతే యూనివర్సిటీ డిగ్రీస్ లేవో, ఆ ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళు చదువుకోలేదో వాళ్ళు ఆ టాపిక్ గురించి మాట్లాడకూడదు. మాట్లాడితే ఇంక ఊరుకో అని చెప్పి చైనా గవర్నమెంట్ వాళ్ళపైన ఉక్కుపాదం మోపుతోంది. రీసెంట్‌గా మనం చూస్తే భారతదేశంలో కూడా ఇలాంటి పోకడలు ఎక్కువైపోతున్నాయి. సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళు ఆ సబ్జెక్ట్ రాని వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారనమాట. ఉదాహరణకి రీసెంట్‌గా జోహో కార్పొరేషన్ సీఈఓ శ్రీధర్ వెంబు ఒక ట్వీట్ చేశారనమాట. భారతదేశంలో హెల్త్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ప్రిస్క్రైబ్ చేసే వ్యాక్సిన్స్ మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దానిలో కొన్ని మెటల్స్ ఉన్నాయి, డేంజర్ సబ్స్టెన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్పడంతో ఆ వ్యాఖ్య చాలా మందిని ఇన్‌ఫ్లుయెన్స్ చేసింది. దాని మీద ఇంటర్నెట్‌లో పెద్ద చర్చ జరుగుతుంది. జోహో సీఈఓ ఆయన ఎంత గ్రేట్ అయినా కావచ్చు. కానీ ఆయనకి హెల్త్ కేర్ సెక్టర్‌లో అంత అవగాహన లేదు. వ్యాక్సినేషన్స్ మీద ఇప్పుడు చాలా మంది అసలు మనం వ్యాక్సిన్స్ వేయించాలా వద్దా అనే దాని మీద కూడా ఇప్పుడు చాలా మంది తడబడుతున్నారనమాట. ఇలాంటప్పుడు అంటే ఇలా ఎవరు పడితే వాళ్ళు ఒక రంగంలో ఎక్స్‌పర్టైజ్ అయ్యి మరో రంగంలో ప్రిస్క్రిప్షన్స్ ఇస్తే ఎలా ఉంటది? ఒకసారి మనం ఆలోచించాలి. అదేవిధంగా మన భారతదేశంలో చూస్తే గనక చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏదైతే ఆరోగ్యానికి హానికరమో ఇలాంటివన్నీ కూడా ప్రమోట్ చేస్తా ఉంటారు. అంతేకాదు ఈ మధ్య మనం చూసాం బెట్టింగ్ యాప్స్. చాలా మంది సెలబ్రిటీస్ ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా కేసులు ఎదుర్కొంటున్నారు.